వీడి పేరు నేను కావాలనే చెప్పలే, నేను చెప్పా. నీ ముఖాయి సస్పెన్స్. తీరా టాప్ ది. ఎవరు మీరు? సార్ అదే సార్, మేము బ్యాంకాక్ ఒక ప్యాకేజ్ మీద వచ్చామండి. ఫ్లైట్లో రాలా? అదేనండి, బ్యాంకాక్ ఫ్లైట్ లోనే వచ్చామండి. ఆ తర్వాత బస్ టూర్ లో ఇక్కడికి వచ్చామండి. అదేంటో సార్, మా లగేజ్ మొత్తం పట్టుకుపోయారు, మమ్మల్ని మట్టుకి ఇక్కడ వదిలేశారు. పక్కా సి సెంటర్ బ్యాచ్ రా. ముఖ్యమైన పని మీద వచ్చాం. మీ కారులో మా ఇద్దరికి లిఫ్ట్ ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది సార్. సార్ మీ మంచి మనసుతో ఒక్కసారి ఆలోచించండి సార్. చేస్తుంది టాలీవుడ్ మ్యూజికల్ మసాజ్. మ్యూజికల్ మసాజ్ అంటే మసాజ్ చేసేప్పుడు మ్యూజిక్ వస్తుందా? మసాజ్ చేసిన తర్వాత మ్యూజిక్ వస్తుంది. మసాజ్ చేసిన తర్వాత మ్యూజిక్ వస్తుంది. మసాజ్ చేసిన తర్వాత దాంట్లో ఉందా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అబ్బా వెనిలక్కకి ట్యాబ్ ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మళ్ళీ పుడతామన్నాడు. టూ మనీ రెస్పాన్సిబిలిటీస్ సార్. అమ్మా కడుపులో దూకుడు వస్తే బ్లైండ్ గా పోసేయాలి. ఓకే లెట్స్ గో ఫర్ ద లీక్. సవాదికాప్. Oh, you hear Telugu music now? You stop the music. My music? இப்போ பாரு భరత్ నీ పోరే నీళ్ళల్లో ఆహా ఇదో పిచ్చోడు పడినే సూపర్. నా లైఫ్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసింది. యా 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 అంతట్లో మారేను. You English cannot be without music. నీకు మ్యూజిక్ లేదని కుళ్ళురా. I'm telling you stop it. హలో I can't man. This is my background music. What's your problem? నేను మాస్టర్ బర్ద్ అనుకున్నావా? నేను మాస్టర్ బర్ద్ కదా, మిస్టర్ బద్రా. గుట్రా stop it. ఏంటి బద్రా? Sorry I see. రుద్ద ముఫ్లియానా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పేరు. అది మా గురువు గారి ఇంటి పేరు. ఈ లెక్క నీళ్ళు చాలా దరిద్రం ఉంటుంది. అయినా ఇల్లు ఎందుకురా? అర్జెంట్కి వెళ్ళాలి కదా. అర్జెంట్ ఏంట్రా? లాంగ్ డ్రైవే కదా. అది లాంగ్ డ్రైవ్ అంటే ఆ లాంగ్ డ్రైవ్ కాదు, అంటే చాలా ప్లేసెస్ తిరిగి తర్వాత. రేయ్ ఏమైందిరా వీడికి? మా గురువు గారికి కుతలో ఆస్తమా అనే వ్యాధి ఉంది సార్. ఎవరన్నా ఏమైనా దాచినా కుతూహలం పెరిగినా ఆస్తమా అటాక్ అవుతుంది సార్. చచ్చిపోయేలా ఉన్నాడు. చెప్పండి సార్ ప్లీజ్. నిజంగా ఏం లేదండి, ప్రామిస్. గురుగారు సింపుల్ అండి, నోరుతో గాలి వేసుకోండి. ఇప్పుడు ముక్కు బంద్ చేయండి, ఇప్పుడు నోరు బంద్ చేయండి, గాలి వదులుండ్రి. కాదురా బై, దాని నుంచి కాకపోతే దేని నుంచి వస్తుంది సార్. మీరు బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలేం మోగజీవి. గురువు గారు మీరు ఈ లేఖం వాడండి. గురుగారు కుండ బరువుగా ఉంది, కింద పెడతాను. బస్సులో లగేజ్ మర్చిపోయినా కుండ దగ్గర పెట్టుకున్నారంటే కుండలో ఏదో కిరికిరి ఉంది. ఏముందిరా కుండలో? ఏముందండి కుండలో? మీకు కూడా ఉందా కొత్త వస్తమా? చెప్పండి సార్, చనిపోయేలా ఉన్నాడు. నీకు కూడా వచ్చిందా? చెప్పండి సార్. మీ మీద ఊరికే జోక్ చేశాను సార్. జోక్ అండి. సారీ అండి. మీ కళ్ళకంటే గిన్నెనే ఎక్కువ కారుతుంది కానీ సారీ అండి. చెప్పండి. ఇవి వీళ్ళ నాన్నగారు అస్థికలు సార్. మీ నాన్నగారు అస్థికలు నీకు ఇచ్చి మీ అయ్యాడికి పోయిండు సార్. ఇవి అస్థికలు సార్, జంతికలు కావు. అర్థమైతలేదురా బై. అసలు ఎలా చచ్చిపోయాడు? చెప్తాను సార్. మా గురువు గారి నాన్నగారి పేరు బుక్త మఫలియా. ఆయనింటి పేరు కూడా మఫ్లియానా? సొంత నాన్నగారు కదండి. ఈయనకొక ఇంటి పేరు, ఆయనకొక ఇంటి పేరు ఉంటుందా? పాయింట్ క్యారియన్. సారీ. కొద్దిగా సెంటర్లో తలనొప్పి వస్తుంది. సంఖ్య చెప్తే లేకపోతే తొక్క. చెప్తాను సార్, చెప్తాను. చెప్పు. ఆయన చాలా గొప్ప వ్యక్తే కాదండి. ఊర్లో అందరూ ఏ కష్టం వచ్చినా దేవుడా అనేవారు కాదు సార్. బుక్త మఫలియా అనేవారు సార్. బుక్త మఫలియా ఏకైక పుత్రుడే ఈ రుగ్ధ మఫలియా. ఈయన ఇంటి పేరు కూడా మఫ్లియానేనా? ఏంటి సార్, ఈయనకి ఒక ఇంటి పేరు, తండ్రికి ఒక ఇంటి పేరు, తాతకు ఒక ఇంటి పేరు, ముత్తాతకు ఒక ఇంటి పేరు ఉంటుందా మీ ఊర్లో? ఏమాడుతున్నారు మీరు? చెప్పనివరా? సర్లే కథలు. మీరు ఆపినా ఆ దేవుడి గురించి చెప్పటం ఆపను. ఆ దేవుడికి ఒకే ఒక్క వీక్నెస్ ఉంది సార్, అదే మసాజ్. గాడ దొరికిన కొడుకు. అయ్యో. ఊర్లో ఉన్న అన్ని మసాజులు ట్రై చేశారు. ఏ మసాజుల్లో ఏమేమి తృప్తుందో అని వెతికి చూశారు. అయినా ఆయనకి తృప్తి కలగలేదు. కష్టం.
గురువు గారి మేనమామ ఒక ఆయన బాధను చూసి, బ్యాంకాక్ అనే దేశం ఒకటి ఉంది, ఆ దేశం మసాజులకు పుట్టిల్లు, నువ్వు అక్కడికి వెళ్ళు నాయనా, తప్పకుండా నీకు తృప్తి కలుగుతుంది అని సెలవిచ్చారండి. అప్పుడు మా గురువు గారి నాన్నగారు ఉన్న యావదాస్తి అమ్మేసి 2 టికెట్లు బ్యాంకాక్కి అప్ అండ్ డౌన్ తీసుకున్నారండి. మన థాయ్ ఎయిర్లైన్స్ లోనే తీసుకున్నారు సార్. అలానే చీప్ ఉంటుంది. తీసుకున్న ఆనందంలో ఆ టికెట్ చూసుకున్నారు. టికెట్ రెపరెపరెపరెపరెపరెపర ఆడుతూ ఉంది. నరాల్లోంచి సంతోషం ఉప్పొంగి ఉరకలేస్తూ గుండె దాకా వచ్చిందండి. అయ్యో, కార్డియాక్ అరెస్ట్ అయింది. అరెస్ట్ అయిపోయింది. గుండె ఆగిపోయింది. చనిపోయారండి. సారీ. మా గురువు గారు దహన సంస్కారాలని చేస్తూ ఉండగా కాలుతూ ఉన్న శవంలోంచి ఒక కన్ను బయటపడిందండి. దాన్ని తండ్రి గారి జ్ఞాపకంగా ఉంగరం చేయించి పెట్టుకున్నారు సార్ మా గురువు గారు. తండ్రిని దైవంగా కొలుస్తూ మా గురువు గారు ఆయన అస్థికలని బ్యాంకాక్ లోనే కలపడానికి నిర్ణయించుకున్నారండి. అందుకని మీరు మంచి మసాజ్ సెంటర్లో మమ్మల్ని వదిలేస్తే ఈ అస్థికలు అక్కడ జల్లుతామండి. వీళ్ళ నాన్నగారి ఆత్మ అక్కడే నిబిడీకృతం అయిపోతుంది. అదేనండి, కలిసిపోతుంది అని. ఓ సార్, ఈ కారు మీ సొంతమేనా? ఈ అబ్బా మాది కాబట్టి ఇంకెవరిది అనుకుంటున్నావురా? అదే సార్, మిమ్మల్ని చూస్తుంటేనే నాకు డౌట్ అనిపిస్తుంది. ఒక్క ప్రశ్న కూడా వేయకుండా కాము కూర్చోండి, లేకపోతే కుండ బద్దలు కొడతా. మే ఆత్మ నంగా తిరుగుతుంటది ఇక్కడే. అయినా పాపల్ని లిఫ్ట్ ఇస్తే మీరు అడిగే ప్రశ్న ఏంట్రా? సిచ్యువేషన్ సాగా చిన్న పిల్లలని కూడా చూడకుండా కుక్కని కొట్టాడు బ్యాంకాక్ బఫలో గౌడు. హౌ కెన్ హి? హలో దేవుడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాకుండా చూసుకోపా. అబ్బా, స్టార్ట్ అయిందిరా బాబు కారు. విప్పిందిరా బాబు నోరు. ఎక్కడికి వెళదాం? మీ ఇంటికి పోదాం. అయ్యో, నా పెళ్ళా ఉంది. అయితే మా ఇంటికి పోదాం. ఏ, మీ ఆయన లేడా? మీ బ్రదరు లేడా? మీరెవరు లేడా? ఇంకెవరు లేరా? వెళ్ళిలక మీ ట్యాబ్ ఎప్పటికి ఇస్తానో ఏమో. వెయిటింగ్ మీటర్ గిట్ల వేసినావు ఏంది? కాసేపు ఊపి పట్టండి, మన మసాజ్ సెంటర్ లో దిగిపోదాం. పద పద పద. మళ్ళీ ఇటు ఎక్కడికి? మమ్మల్ని మసాజ్ సెంటర్ లో దింపరా? ఏం లేదు, కార్ ఇంజిన్ మర్చిపోయినాం, తెచ్చుకుంటా పోయి. ఇదేనా